యేసు రాజుగా వచ్చుతున్నాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు. ఎనిమిది నెలల క్రితం చాలా ఆలోచన విషయాల్లో కలవరంలో వెళ్ళావు. నీ వ్యక్తిగత జీవితంలో విలువైన వాటిని కోల్పోవడం జరుగుతూ నీ ఆలోచనలు చాలా మధురంగా ఎదరికి వెళ్తూనే వచ్చావు. కానీ భయంకరమైన టార్చర్, ఎంత టార్చర్ అనిపిస్తున్నావు అంటే వ్యక్తిగతంగా భయంకరమైన ఊరికనే శత్రువులు మీరు తరుముతున్నట్టుగా దేవుడు నాకు చెప్పి చూడొస్తున్నాను. మీ ఫాదర్ ఇంకా మీ ఫ్యామిలీలో మీ డాడీకి మీరే కాదు వేరే ఇంకా ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వారిలో అందరికంటే నువ్వే ముద్దు. ఆమె మీ ఫాదర్ కొట్టండి చప్పట్లు. యేసు పండుగ పెద్దయ్యారు అయిందే తరువా అక్కడ పెద్దయ్యారు అక్కడ జరిగేస్తున్నాడు మా ఇంటికాడ. సోదరు చెప్పండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను దేవుడు దైవజనుడిగా వాడుకుంటాడు. ఇక ఈ చివరి దినాల్లో అందరిని సేవకులనే చేశారని ఆశ. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చిన పిల్లలందరూ గొప్ప గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోతారు. హల్లెలూయా. సేవ పిలుపు అంత ఈజీ కాదు. దేవుని మందసం దగ్గర పెరిగే పిల్లల మీద ఏముంటాయంటే నూనె ఉంటుంది. అంతేకాదు పక్షిరాజు ఉంటాడు. హల్లెలూయా. పంది పౌరం అవగలదా? చెప్పండి. పంది పౌరం అవగలదా? అవదు. ఈరోజు ప్రసంగం కూడా అదే. మావురు పొందవగలరా? మరి ఈ రెండు జరగలేవు. కానీ ఆ రెండింటి కన్నా చాలా ఎక్కువ ఊహించుకుంటేనే ఒళ్ళు చెదరిస్తాయి. మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో గ్రంథం ఏం జరిగిందో. అధ్యాయం
పెద్ద కుటుంబం, పంచభూతాలన్నీ చల్లగా విశ్వమంతా హాయిగా జీవిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుటుంబంలో గలిబిలి వచ్చేసింది, అల్లజడి వచ్చేసింది. దేవుడు కట్టుకున్న కుటుంబం అది. చెప్పండి, నేను దేవుడు కట్టుకున్న కుటుంబాన్ని చెప్పాలి. నేను దేవుడి కట్టుకున్న కుటుంబాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఏం కట్టుకున్నారు? ఆయన కుటుంబం కట్టుకున్నారు. కుటుంబం కట్టుకోవడానికి ఆయన ఏం చేశారంటే ముందు నవగ్రహాలను చేశారు. ఆయన పంచభూతాలను చేసి గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని, ఇలాగా సకల వనరులను సమకూర్చి అక్కడ మధ్యలో దేవుడు ఒక కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ కుటుంబమైనా ఉందా? కుటుంబాన్ని చెరిపే స్పిరిట్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నాయి. ఊరికినే కాదు, పట్టుదలతో ఆ ఆత్మ సంచరిస్తూ ఉంది. ఎందుకంటే కుటుంబం కట్టేవాడు నా దేవుడు పని. ఆమె కట్టుకోగలని చెప్పండి. ఏదో ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా గలలో చెప్తాము. కుటుంబాన్ని నాశనం చేసే పని అవుతుంది సైతాను. ముస్లిమాను కూడా సైతానే అని అంటారు వాళ్ళు. మన వాళ్ళు కూడా, హిందువులు కూడా ఏమంటారంటే సైతాన్ అంటారు. చీకటి, తుడుపు, ఏది ఎక్కడ ఎన్ని చోట్లకి వెళ్ళినా వాడి పేరు అదే, సైతాన్. ఆ సైతాన్గా మారక ముందు దేవుడి దగ్గర ఉండి, దేవుడి దగ్గర కూడా, దేవుడి కుటుంబం దగ్గర కూడా కుమ్మడి పెట్టాడు వాడు. ఎవరు ఎక్కడ పెట్టాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ లేఖనం నుండి చదవండి. ఎప్పుడు? పూర్వకాలము అంటే దాని అర్థం ఏంటంటే సంస్కృతంలో ఎప్పటికో ఎప్పుడో. పూర్వము అంటే దాని అర్థం ఏంటంటే అనాది. అది మానవులు, జీవుడు చూడలేని ప్రాంతము. ఒకటా రెండా? చూడండి దేవుడు ఎలా రాసుకున్నారు. రేపు పొద్దున పరలోకంలో బైబిల్లో తీర్పుతుంది. పరలోక దేవదూతలకు తీర్పు తీర్చేది బైబిల్ ఒకటే. ఇదే బైబిల్ గబ్రియేలుకు, మికాయేలుకు, రఫాయేలుకు, రఘుయేలుకు, గాబ్రియేలుకు, దూతలకు, మహాదూతలకు
సైన్య సేనాధిపతులకు, అధికారులకు, ఇంకా కిందకి వెళ్దాం, ఒక అడుగు కిందకు వద్దాం. అమ్మాయి పరలోకం అంటే ఏదో ముమ్మడిపురం అమలాపురం కాదు. పరలోకం అంటే ఒక భూలోకం కాదు, ఒక విశ్వం కాదు. పరలోకం అంటే అంతు పట్టలేని మహానాదం. పరలోకం, హల్లెలూయా. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదనో పరలోకమే. మరణ బిడ్డలారా, అది ఎప్పుడు చూచెదనో దుఃఖం వేరు, ఏడుపు వేరు, కన్నీళ్ళు వేరు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కన్నీళ్ళు అస్తమానం వచ్చేస్తాయి, అనారోగ్యం వచ్చినప్పుడు వస్తాయి, బాధ అంటే నొప్పి పుట్టించే మాటలు ఎవరైనా పలికినప్పుడు హృదయం బాధ వేసి ఏడుపు వస్తాయి. దుఃఖం అంటే ఏంటి? అది గుండె లోతుల్లో తరగని గుయ్య, తరగని నుయ్య. దుఃఖాన్ని నివారణ చేయలేడు. దుఃఖము ప్లస్ శాపము దట్ ఈజ్ ఈక్వల్ టు నరకం. దుఃఖం నుండి నిన్ను రక్షించాలని యేసు ప్రయత్నము చాలా జీవితాల మీద దుఃఖమే కాపురం చేస్తుంది. చాలా తలకాయల మీద దుఃఖమే కాపురం చేస్తుంది. దుఃఖం అంటే కంటిలో నుంచి నీరు రాదు, ఒంటిలో నుంచి అది బయటికి పోదు. మనస్సు ఇరిగిపోయి, అందుకే అంశుమతి గారిని రాసింది, అమ్మ విరిగిన మనసే నీకే ప్రియము. నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలేజీ పంపించారు మనవాడు. హల్లెలూయా. మా అబ్బాయి బాగా నేర్చుకున్నాడు అక్కడ, వాడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మన అబ్బాయి పంపించారు, ఎందుకంటే పెద్దయ్య గారు కొట్టినాడు కాలేజీ వెళ్తున్నా. ఏ అబ్బాయి అదే వస్తుంది. ఎవరైనా పుట్టుతో నేర్చుకుంటాడు ఎట్లా కొడుగా, అదే వచ్చేది. దేవుడు స్తోత్రం. గట్టిగా వెళ్ళడం చెప్పలే. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. విరుగని మేఘము కురువదు భూమిలో, పరులని మేఘ పరముడనియదు. అలయకోపును విరచిన దేవా, అలయకోపును విరచిన దేవా, ఇశ్రాయేలుగా ఆ ఆకాశమున మేఘం ఎరగలేనిదే, కదలలేనిదే, చుక్కైన
కిందన నేల పడదు. ఇదే చాలా మంది జీవితాల్లో ఎన్నెన్నో మాటలండి. ఒక అందమైన కుటుంబాన్ని దేవుడు కట్టుకున్నాడు. ఆదాం అనే ఏవా ఒక కూతురు చేసుకున్నాడు, కొడుకులు చేసుకున్నాడు. వాళ్ళకు ఒక అందమైన వనం ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఈరోజు నీ లైఫ్ లో కూడా మూడో వ్యక్తి ఎంటర్ అయితే ప్రారంభం తీయగానే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది, రుచిగానే ఉంటాయి. కొత్త రుచులు కమ్మగానే ఉంటాయి. నీ ఎదపై మోసావు సిలువా, కాదు అది నా పాపాల భారం. నీ ఎదపై సేమ్ అదే నీ ఎదపై మోసావు సిలువా, కాదు పాపాల భారం. ఎందుకంటే యథా అంటే ఏంటి చెప్పండి? యథాతథ అనే పదములో ఉండేది కాదు నేను చెప్పేది. యథపై అంటే యథ అంటే ఛాతి. నువ్వు ఏదో ఎద కోరుకుంటున్నావు, ఎదకొచ్చిందని అంటారు. దేన్ని? పశువు ఎదకొచ్చిందంటారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అనేక ఎదలు కోరుకుంటున్నారు. కొత్త ఎద కావాలి వాడుకోవడానికి. సంసోన్ అలాగే కోరుకున్నాడు. ఆవిడ కళ్ళన్నీ అలాగే ఎతికాయి. ఎదురుగుండా వచ్చి కూర్చుంది. తెలియలా, సీక్రెట్ అంతా లాగేసుకుంది మొత్తం. హల్లెలూయా. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు మీ జీవితాల్లో చాలా మంది అలాగే నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యూట్యూబ్ చూస్తున్నా, నీవు కూడా మోసపోయావు. ఒక పురుషుడి ద్వారా మోసపోయావు, ఒక స్త్రీ ద్వారా మోసపోయావు, నీ ఫ్రెండ్ ద్వారా మోసపోయినావు. ఎక్కువ ఎవరు ఫ్రెండ్ ద్వారా మోసపోతారండి. వాడి డబ్బులు తెస్తారు కానీ జేబులో డబ్బులే తీయడు. కానీ అడే నేను వెళ్ళిపోవాలంటాడు. హల్లెలూయా. ఎడారిలాగా మారిపోతాయి చాలా మంది జీవితాలు. ఒంటె ఎడారిలో ఉంటుందా ఉండదా? ఒంటికున్న లక్షణం ఏంటి తెలుసా? దానికి నీరు దొరికిందంటే ఒంటి కొడుకులో చంచులు ఉంటాయి. చంచులు నిండా నింపేసుకుంటాయి. 3, 4, 5, 6, 7, 8, 9, 10 రోజులు ప్రయాణం చేయగలిగిన శక్తి సమకూర్చుకునేటంత నీరు కొడుపులు దాచుకుంటుంది. ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? నీ కొడుకు అంతా చేసి అవతల ఇంట్లో పెడేస్తున్నావు. నీ కొడుకు అంటే నీ హృదయం. ఎందుకో తెలుసా? నీ తెలుసు తెలియక చేస్తున్నావేమో. కానీ చాలా మంది మనవుని నమ్ముతారండి.
ఆడంటాడు, మామను ఎప్పుడు చచ్చిపోతా, మనవరు వాళ్ళు నమ్ముతారు. ఆడంటాడు, మామ నీకు చచ్చిపోతే కదా సమాధి బాగా కట్టేస్తున్నాయి. కొడుకులు, కొంతమంది కొడుకులు ఉంటారు, ఇక్కడ చచ్చిపోతే బాగుండు అని తండ్రికి వినబడేలా మాట్లాడతాం, తల్లికి వినబడేలాగా మాట్లాడతాం. నేను చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో కుటుంబాన్ని నాశనం చేసే ఆత్మ ప్రతి వీధిలో తిరుగుతుంది. ప్రతి ఊరు, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, దేశం మీద, ప్రపంచం మీద ఏర్పాటు చేస్తుంది. దాని పేరే లూసిఫర్. ఆది కట సర్పం అది. దాని పేరేంటండి ప్రకటన గ్రంథంలో చెప్పరా? ఏ సర్పం? ఆది కట సర్పం. బలహీనత ఉంటే నువ్వు సినిమాలోకి వెళ్ళినా సరే అక్కడే వాడి బొత్తుకు చూపిస్తాడు నీకు. టీవీ సీరియల్ పిచ్చి ఉంటే అక్కడ కూడా వాడి బొత్తుగా చూపిస్తాడు వాడు. కుటుంబాలు నాశనం చేయడం తప్ప. కుటుంబ వ్యవస్థను వాడు చాలా ఇష్టపడ్డాడు. భర్త మీద ప్రేమ ఉండకుండా చేసేస్తాడు వాడు. భార్య మీద ప్రేమ ఉండకుండా చేసేస్తాడు వాడు. చాలా మంది పిల్లల మీద ప్రేమ ఉండదండి. వాడికి వచ్చిన అప్పులు, నీకేనా అప్పు ఉంటా, నీకేనా అప్పు ఉంటా అని అడుగుతున్నాను. నీకేనా సమస్యలు ఉంటా? ఎవరికి లేవా సమస్యలు? నీ ఇంట్లోనే ఉంటాయా సమస్యలు? ఏడ్చేస్తున్నావు. కొంతమంది చచ్చిపోతారండి, సూసైడ్ అంట. ఎందుకంటే అప్పుడు తట్టుకోలేక కాదు, దాని వెనకాల సర్పం ఉంది. ప్రపంచంలో చూడండి, ప్రపంచమంతా సర్పం నీడలో ఉంది. ఏ నీడలో ఉంది? ఈ లోక నాథుడు. పోనీ ఆ నీడ కింద ఉన్నామా అంటే వాడిలే ఉంది, విషం ఉంది. వాడికి కాళ్ళు ఉండేవి, చేతులు ఉండేవి, తోక ఉండేది, రెక్కలు ఉండేవి, మాట్లాడేవాడు, ఎగిరితే అవసరమైతే ఎగిరేవాడు. పాముకి ఏముండేవండి? మనిషి తలకాయ ఉండేది, రెక్కలు ఉండేవి, కాళ్ళు చేతులు ఉండేవి. అందుకే కదా మరి అమ్మమ్మ మాట్లాడింది, ఇంచుమించు మనిషిలా ఉండేవాడంట. అందుకోసమే వాడి వివేకంతో ఉండేవాడు. పాములు వివేకము కలిగినవి. అందుకే పాముల వలె మీరు వివేకులను, పౌరముల వలె మీరు నిష్కపటులై ఉండుడి. అసలు దేవుడే
మట్టిని తీసి ప్రాణం పోసి ఎవరిదంటే పాటది అన్న సినిమా వారి మాట కడమెత్తికొచ్చింది ఎవరిది మన బైబిల్లో మూతుపడి వస్తుంది కదా, నీకు తెలియకపోతే నేను చెప్తున్నాను వినాలి నువ్వు, కాదంటే ఏమిటి ఇక్కడ ఓడపోసేసాను ఇక్కడ రాశాడంటే మామూలుగా రాయలేదు. మధ్యాహ్నము వేళ కొండ పట్టుకుని నూతి దగ్గరికి వెళ్ళింది. యేసయ్య వస్తాడు, మెస్సయ్య నీవేనా? ఊరవతలు పెట్టేశారు. ఇప్పుడు ఊరవతలు పెట్టారు కదా, 2 కులాలు ఉన్నాయి. గర్తించుకోగలుగుతుంది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరిని. ఏమంటే ఆ 2 కులాలు తప్ప ఏ కులానికైనా చేస్తున్నారు. ఎంత నీచమైన దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ పరలోకం అంచు కూడా రానివ్వడు. కరెక్ట్. ఎందుకంటే నువ్వు పరలోకం వచ్చేవాటి నువ్వు మళ్ళీ పరలోకంలో కూడా కులం రావు. కులం ఎంత మన కులం పోలేరు అడిగితే అందుకని అనుభవం కులపించున్న వాళ్ళని దేవుడు ముగ్గురు విషయాలు వేసిపోయింది అనుకున్నది. అదే కులపించు కులపించి ఉన్న వాళ్ళ యొక్క రక్షణ దీపం ఆరు చీకట్లు ఆరిపోతుంది. తెలియదు రహస్యాలు. మాకు పొలం చూడండి చేసుకోవచ్చు, దానికి నేను ఓకే అంట. అలాగని మరీ దారుణంగా మాట్లాడను. ఒక క్రమము, ఒక పద్ధతి మన పూర్వీకులు పెట్టారు. కానీ నీవు అహంభావముతో గర్విష్ఠురాలుగా అయిపోయి నువ్వు కులాన్ని వృక్షం చేసుకుని నువ్వు ఓడలు వేసావనుకో, దేవుడు నిన్ను పరలోక రాజ్య దర్బారు వాసన కూడా తగలినప్పుడు. అందుకే చాలా పరలోకం అంటే బాబు నేను వేసుకున్నానంటే పొందేసుకున్నానంటే ఏంటి ఆధార్ కార్డు పొందుకున్నట్టే. ఆ సమరయ స్త్రీని చూసే గారు, రామకృష్ణ గారు పాడేవారు పాటలు. యేసుని తాకిన రాళ్ళు కలవరపడి 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 అరచాయి. బాలసుబ్రహ్మణ్యం గారు యేసుని ఎత్తుకుని బయలుదేరవమ్మా, దేవుని పిలుపు వచ్చే వరకు అచటే ఉండవమ్మా, అచటే ఉండవమ్మా. యేసు చెప్పిన మాటలు విని బయలుదేరినారు వారు. రామకృష్ణ గారు పాడిన పాట అచ్చు ఘంటసాల గారిలో పాడతారు. ఆయన హల్లెలూయా. మనందరూ పాడుకుంటాం క్రిస్మస్ రోజున. ఎవరైనా చెప్తే నేను 1000 రూపాయలు ఇస్తాను. 1 2 3 అయిపోతుంది. క్రిస్మస్ పాట చెప్పండి.
అందల తార అర్జుంచి వేళ అంబర వీధిలో. తర్వాత రాకపోతే నాగలా నేర్చుకోండి. తానన తాన తానన తానన తానరే. ఆ పాట ఘంటసాల గారు పాడతారు అనుకునే నిశ్చయించుకున్నారు. చావుకు దగ్గరికి వెళ్ళాక ఆయనకి మారుమూసి వచ్చింది. మంచి వయసులో ఉన్నప్పుడు మాత్రం నేను ఆ దేవుడి పాటలు పాడను అన్నాడు. ఎలాంటి సరే దేవుడు ఇరిచేస్తాడు. నా దేవుడు ఇరుచుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును, సృష్టించుటకును సత్య సమర్థుడు. కట్టు చప్పట్లు కొట్టి చప్పట్లు. ఓ పక్కన అనుభవం రెడీ అయిపోతాయి. మీకు తెలుసా? మీకు రెడీ అయిపోయి ఉండి రెడీ చేసుకున్నారు. వంట అయిపోయి తినడానికి సిద్ధంగా ఉన్నట్టుగా. ఇజ్రాయేల్ దేశం మీద ఎందుకంటే అంత కాసి ఇరాక్, ఇరాను, జపాను, రష్యా వీళ్ళందరికీ దేని మీద ఉందంటే ఇజ్రాయేల్ దేశం మీద ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో 3వ సారి మందిరి కట్టడానికి రెడీ అయిపోతున్నారు. అక్కడ ఇవన్నీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, నువ్వు కుడుకులాగుతూ ఉన్నా, నువ్వు అలాగా గోడకి జారపడి ఉన్నా, ఆతవరపుగా ఉన్నా, అనాలోచనగా ఉన్నా, జరగడం మాత్రం ఖాయం పక్క. హల్లెలూయా, హల్లెలూయా. అది అదే ఆ రోజు. హల్లెలూయా. ఎవడే పాముని ఏమన్నాడు తెలుసా? ఆ స్త్రీని ఏమన్నాడు తెలుసా? దేవుడు నువ్వు బ్రతుకును చూడండి. ఆ మాట చదివితే ఏడుపు వచ్చేస్తాయి. నువ్వు బ్రతుకు దినములో అన్నీ నువ్వు మట్టి తింటావు అనేసాడు. మూడు 17 14. నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ, భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానిపై నీవు కడుపుతో కావచ్చు, నీవు కడుపు తినమని మనుషులు. దేవుని ప్రేమ ఇదిగో జనులార బాబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకపును. ఇది 100 సంవత్సరాల క్రితము ఒక రాగం ఉంది. ఆ రాగం చెప్పను. ఆ రాగము ఒక దానిలో ఉంది. దాని పేరు చెప్పను. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ఎందుకు చెప్తున్నానంటే సినిమా ప్రపంచం వాళ్ళకి ఉన్న కనీసం మారుమనసు నీకు ఉండలేదా? వాళ్ళు యేసు పాటలు పాడుతుంటేనే వాళ్ళ గుండెలు స్రవించేస్తున్నాయి.
బాలసుబ్రహ్మణ్య గారు పాట ఒకసారి ఏంటంటే అర్ధ గంటలో మొత్తం కంప్లీట్ చేసుకుంటాడు ఆయన. ఒక్క రోజులో మొత్తం ఒక 20-30 పాటలు పాడేసే శక్తి ఉందండి ఆయనకి. అవలేగా అలాంటిది ఆయన ఆపేసింది ఈ దేవపాపి అనే పాట. ఎప్పుడో 4:30 తెల్లవారుజామున 4:30కి మొదలెట్టిన పాట సాయంత్రం 4 అయిపోయినా సరే ఇక పూర్తవుతుంది పాట. అలా పాడుతున్నాడు, ఇంట్లోకి వెళ్తున్నాడు, గొల్లుమని ఏడుతున్నాడు. అబ్బాయి నువ్వు ఎట్టకారంగా దేవుణ్ణి నీ జీవితంలో చూసుకుంటే రేపొద్దుట ఎట్టకారం ఉండదు, గొడ్డికారం అయిపోతుంది నీ బతుకు. అపరాధినై అంధుడనై అపవాదితో ఆయనకి ఏం తెలుసా మాట అర్థం? దాని అర్థం ఏంటి అంటే ఆయన ఎంత అర్థం తెలుసుకున్నాడో చూడండి మహానుభావుడు. ఆ పాట పాడుతూ ఏడ్చేస్తున్నాడంట. అపరాధినై బంధుడనై అపవాదితో అనుచరుడై పశ్చాత్తాపంతో ఎంతమందిని నేను మంచం చేశాను. దేవా ఎప్పుడైనా నీకు అలాంటి మారు మనసు ఏడుపు వచ్చిందో? కూటమి అయిపోయినా ఇంకా నీ ఏడుపు అవ్వకూడదు. నీ ఇంటికాడ ఎప్పుడైనా అలా ఏడ్చావా? ఏడుపు ఆపుతున్నా సరే ఎక్కెక్కబడి నీ గుండెలను దాటుకుని గుండె నరములను తాకునే వచ్చిందానికి మారు మనసు. రాహాబు వేసికి వచ్చిందండి. ఒక వేసి ఉంపుడికెత్తే చలసాలంటే పెట్టాలి. సారీ అయ్యారు. వేశ్య పేరు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఎందుకు రాశాడు? రాహాబు వేశ్య. అయ్యా నా జాతి వారిని, అయ్యా నా ఇంటి వారిని ఏమన్నదండి? ఏమన్నది? ఎందుకన్నదంటే తన రక్షణ కోరుకోలేదు, తన ఇంటి వారి బంధువులే మొత్తం అందరూ రక్షణ కోరుకుంది. రాత్రి ఈ అమ్మాయి పేరు రాసేవాళ్ళ అనుకున్నాడు వేసయ్య. అయ్యో కేజీ బంగారం పోనట్టు వెళ్ళిపోతుంది, పోనట్టుకుని. అదేదా ఈ ఫోన్లు వచ్చాక లోన్లు పోయినాయి. అలా ఈ ఫోన్ లోన్ అయిపోయింది. ఆనందం ఒక మార్కెట్ ఉండేది. ఆయన ఉపయోగపడ్డేమో మనం అందరూ ఉండిపోయేమో అనుకుంటాను నేను. యాడెళ్ళాడు అదే చదువు బిడ్డ, చదువు బిడ్డ. భూజంతువులన్నిటి
దానమై నీ కడుపుతో ప్రాకు అదిగో నీ కడుపుతో ప్రాపుచు అంటే నీ కడుపుతో అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నది? దానికి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయని సుస్పష్టంగా మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము క్షమించండి 3వ వచనము. ఆ సోదరుడు ఆయన యొద్దకు వచ్చి ఎవడాడు? సోదొచ్చి కాదు, ఆ సోద వచ్చి సోద తొవ్వ గిట్ట ఇదేం కాదు, ఆ శోధకుడు చదవండి గారు ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? దేవుని కుమారుడే దేవుని కుమారుడు. నిన్ను కూడా అలా అంటాడు అప్పుడప్పుడు వచ్చి. నువ్వు దేవుని బిడ్డవు అయితే అరే నేను దేవుని బిడ్డనేరా. హల్లెలూయా హల్లెలూయా. మందిరంలో దేవుని పిల్లలందరితో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి గుచ్చు మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన చేస్తుంది ఒక చోట, ప్రభా మునిలా గుచ్చుదండి. ఇప్పుడు ఎలా గుచ్చంట? దేవుడు ఎలా గుచ్చాలంట? ప్రభా నాయన తండ్రి మునిలా గుచ్చి ఆయన పాడుకొచ్చి తీసుకురా నాయన. అది మంద కాదు, ముళ్ళు ఆడితే ముళ్ళు వాడి లాగేసుకున్నాడు. వాడు ముళ్ళు శాపానికి గుర్తు. ఆ సోదరుడు వచ్చి నీవు దేవుని కుమారుడవు అయితే మళ్ళీ 6వ వచనం కూడా ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడును రాత్రికి తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తుకుంటాడు. అది రాయబడి ఉన్నదని అప్పుడు చెప్పాను. మహిమ మహిమ నేను ఈ భూలోక రాజ్య మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఒక్క నమస్కారం చూడండి. ఏంటిది? ఎక్కడ రాస్తుంది? 8వ వచనం. మరలా అపవాది మిగిలితే కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయన. ఎవడో నమస్కారం అంటే మనలో సంస్కారం వచ్చేట్లేదు. ఎవరైనా పొరపాటు నీ కారు పట్టుకున్నారనుకో, పట్టుకుని ఇస్తావా? చెప్పరల్లా పోనీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఎవరైనా ఇంటికి ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు పోనీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారనుకో, ఆడికి వెళ్ళాక పొరపాటుని పెద్ద అయిన కాళ్ళు పట్టుకోవడానికి మొగుడు అంటారా? ఏ అలా అలా ఎదిగానాలి? కాళ్ళకు దండం పెట్టించుకోవడానికి మనిషికి భయం వేస్తుంది.
ఎందుకో తెలుసా? పంచభూతాల మధ్యలో ఒకే ఒక కాళ్ళు కలువరి కొండపై వేలాడుతున్నాయి. ఆ కాళ్ళకు తప్ప మరే కాళ్ళకు దండం పెట్టడానికి ఆస్కారం అవకాశం ఉన్నాడు. అందుకోసం సైతానికి భయం. మీకు విషయం చెప్పనా? మన ఆత్మ ఇవ్వడం లేదా? గురుభక్తులు పాడతారు కదల్లా ఆట. ఆవుకి రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? పాలు లాంటిదే పరమాత్మ, ఆవు లాంటిదే మహాత్మ. అదే గడిగలే చెప్పండి. వైదిక ధర్మాన్ని చరిత్ర శాసనాలన్నిటినీ అవలేలగా ఆగ్రహించి త్రాగి అంటే చదివి మృంగి త్రాహిమాం శ్రీయేసునాథ దయ చూడ రావే. ఇప్పుడు అక్కడ ఉన్నాయి పాటలు, ఉన్నాయా పాటలు? పాత పాటలు ఎక్కడ కనబడతలేదు, మొత్తం అన్ని మరుగైపోయినాయి. మళ్ళీ పాత పాటలు వచ్చే రోజు వచ్చింది. పాత పాట ఒక్క పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక్కొక్క కీర్తన పాడితే చాలు. కడవరి కాల ఉద్యమము ఇక ఒక డ్రమ్ము ఒకటి ఉంటే చాలు. లోకాన శాశ్వత లోకాన శాశ్వత మారాను పోలిన చేరైన అభిషేకాన్ని చంపేసే సత్తా ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కడవరి కాల ఉద్యమం నా చిన్నప్పుడు చూశానండి. ఒక అమ్మాయిగా పాలు తీయడానికి వెళ్ళాడు. పాలు తీయడానికి వెళ్తే పొలంలో దూడలు నేను చెప్పేవారు కదా. మనం జనం వేసి ఈ ఆటగా కట్టిన గేదెలు రేపు బాగా కడతాం కదా. అలా కడుతున్నప్పుడు ఈ గుణపం తీసి గుణపం అన్నప్పటికీ కొత్త పెళ్ళైతే పెళ్లి కొడుక్కి ఉంగరం ఆ గుణపం ఇలా తీద్దాం కదా, ఆ రంధ్రంలో పడిపోయింది. మామూలుగా పాలు తీసుకున్నాడు, చక్కగా అన్ని చక్కబెట్టేసుకున్నాడు. ఇంటికి వస్తున్న దారిలో ఉంగరం లేదు. ఇంటికాడ అమలు చేయలేదు, ఎక్కడ గొడవ పెట్టలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారితో చెప్పారు, అయ్యా నా ఉంగరం పడిపోయింది అంటే నువ్వు మరలా పొలం వెళ్ళు, రేపు ఉదయకాలం
రెండవ గుణపు వేసిన ఆ చోట వేరొక చోట చిన్న నిట్రాళ్ళ కట్రోడు ఉంది. ఆ కట్రోడు పక్కనే గుణపం పోయి ఉంది. ఆ గోతులో ఉంగరం ఉంది, తీసుకొని చెప్పారు. కొట్టంగా ఇది ఒకటి చెప్పేసి ముగించేస్తాను. అదే నేనేమో పొలంలోనేమో గేదెల్ని అలా వదిలేసి వారికి గేదె గీసి ఏదో కొండ మీద ప్రార్థన చేసుకున్నాను. కొండ అంటే నల్లపిక్క ఉంటుంది కదా, ఆ నల్లపిక్క కొండలాగా వేసేసాను మా పొలంలో. దాని మీద వెళ్ళిపోయి ఆ రాళ్ళు బాగా గుచ్చుకుంటాయి. బాగా గుచ్చుకుని నొప్పి వస్తుంటాయి. ఎవరికి వెళ్తుంది? ఇక నాకు కర్రలే తగిలిపోతున్నాయి. కర్రలు తింటావా? ఈ గుచ్చిపోతున్నాయి. ఈ గుచ్చిపోయి ఎవరికి మనసు రావాలి? అదే రాయా అవి మళ్ళీ మోగేస్తుంది. మోగి చెప్పండి. సీఎం గారి గదిలో, సీఎం గారి రూమ్లో నువ్వు సెల్లలా పెట్టుకుని ఉండగలవా? ఇక్కడ దేవుని అభిషేకాలు సంచరిస్తున్నాయి, దేవుని మహిమ సంచరిస్తున్నాయి. ఆమేన్. మోకాల మీద ఉన్నాను. భోజనాలు చేసే టైం అయింది. ఎవరో అతను వచ్చి జాలిపడి ఆ చేసే రావయా ప్రార్థన రావయా ఫోన్ చేతిగానే అంత పోతున్నాడు. ఎవరినో కాదు నన్ను పిలిచాడు అనుకున్నాను. నేను ప్రార్థన ముగించుకుని వెళ్ళాను. అమ్మా చెప్పేసి ముగించేస్తాను. శోధకుడు 3 సార్లు యేసయ్యను శోధించాడే. అక్కడ వాడికి తల్లకాయ ఉంది, రెక్కలున్నాయి కాబట్టి ఎత్తైన స్థలానికి తీసుకుపోయాడు. అర్థమవుతుందా? ఎత్తైన స్థలానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే లూసిఫర్ రెక్కలు ఉన్నాయి, ఆ పాముకి రెక్కలు ఉన్నాయి. వాడి దేవుడితో సూటిగా మాట్లాడాడు, వాడికి తలకాయ ఉంది. వాడి దేవుడితో నడిచాడు, కాళ్ళు ఉన్నాయి. దేవుడికి సలహాలు ఇస్తున్నాడు, కాళ్ళు చేతులు ఉన్నాయి. అది లూసిఫర్ పాము నేటి పొట్టతో పాకుతా ఉన్నాడు పాముని. ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తాను. సరిగ్గా మంచి మే నెల, ఏ నెల చెప్పండి అలా, 16 మంది పనిచేస్తున్నారు. అక్కడ మాకు ఒక ఏజెన్సీ ఉంది. నేను కూడా భోజనం చేయడానికి వచ్చాను. వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేయాలని ఉండాలి. మరి మా ఊర్లో ఉన్నారా పాదిరి, మరి మా ఊర్లో ఉన్నారా పాస్టరు, పాస్టర్లు అందరూ చక్కగానే ఉన్నారు, ఈడేంటో చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడా, పొలమొత్తే పేదలు అంటాడు, ఈడెవర్రా. ఒరే దాంట్లో నాగార్జున కూడా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నాగార్జున ఫ్రెండ్ ఏంటి, ఎందుకంటే నాగార్జున అభిమాని. అప్పట్లో ఇలా తల బాగా పెంచేసి నాగార్జున గారు నిన్నే పిల్లడితే సినిమాలో ఉంటాయి ఇలా పెంచేయడానికి. అది ఇప్పుడు నాకు తెలియదు. బాగా తల ఇలా పెంచేసి నాయకుడు నహి అనేవాడు. ఏంటి చెప్పండి,
खलनायक नहीं అని అచ్చం ఆడికి లాగే అచ్చం నాగార్జున గారి లాగే మాట్లాడుతూ నాగార్జున గారిలో పెంచాడుతాడు. వాడు అంటాడు చనిపోయాడులేండి. అలాగే అమ్మ సీటు రిజర్వేట్ చేసుకున్నట్టు వెళ్ళిపోతాం పెట్టి దాడుకుంటామే. అలాగే ఎక్కడ ఉండదు, మన దగ్గర ఉంటుంది ధైర్యం. హల్లెలూయ. అలా వెనకాల నుంచి రావాలి. హల్లెలూయ. ఏమైందో తెలుసా? వాడు వేసిన ప్రశ్న ఏంటి తెలుసా? ఈ దేవుడు సరైన దేవుడు అయితే ఇప్పుడు కురిపించి వర్షం మా 16 మంది బాధ్యతగా తీర్చుకుంటాం. కాదు, ఆ 16 మంది నమ్ముతాం నీ భక్తి నిజమైందండి అన్నా. నేనేమన్నానంటే నేను వర్షం కురిపించడం పక్క. ఇప్పుడు ఈ మే నెలలో వర్షం కురిపించడం పక్క. మరి మీరందరూ రెడీ అయినా బాప్తిజానికి బట్టలు పట్టుకుంటాడు నిలబడతారా ఆ నందూరు చెరువుగాడు అని అడిగా. ఆడి తూచే తప్పుకొని ఏమన్నాడు రెడీ అన్నాడు. అప్పుడు దాంట్లో కోట నాయ బ్రాహ్మణులు పిలిస్తే అది కొంచెం యోగ్యకరమైనది. మన క్షౌర్యాలు వేస్తారు కదా, వాళ్ళు నాయ బ్రాహ్మణులనే అంటారు. మంగళ అని అనకూడదు ఎప్పుడు. అది కూడా నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళలో ఉన్నాడు నిజంగా బంగారం. ఎవరు నిజంగా బంగారం అంటే నేనే బంగారం అంటే వెంటనే అన్నాడు వెంకటేశ్వరరావు. అప్పటికే పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. నువ్వు కనుక నిజంగా బంగారం వర్షం కురిపించావంటే నేను కూడా భర్తని తీసుకుంటాను. ఇక వెంటనే భోజనం చేసి అలాగా ఎండలోకి వెళ్ళి మోకరిల్లాను. ఇదే శబ్దం, అప్పుడు ఇదే గర్జన. సింహం ఎప్పుడు సింహంలాగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. శీతకాలం వచ్చిందని పిల్ల అయిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్ధరాత్రి అయిందని పిల్ల అయిపోదా? సింహం ఎప్పుడు సింహమే. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు సింహుడు దేవతనయ వేసుకుంటుంది. అలాగే ఎంత చదువు ఉంటే అంత ఉందన్నమాట. ఈ బిడ్డ కూడా అందరూ మీరందరూ దేవుడి పిల్లలు కాబట్టి కొంచెం మీరు అట్లయినా కదులుతారని. అలాగే మన యాస మన భాష పొరపాటు హైదరాబాద్ వెళ్ళి బస్సు ఎక్కి దగ్గరనే ఆటోమోడుతుంటే అనుకుంటావా అని అనుకో. ఇవి ఎర్ర బస్సు ఎక్కి వచ్చాయిందనమాట. మన పేరు ఏం పెట్టారల్లా చెప్పకుండా సోదరు చెప్పండి. పిలువైన సూపుసగే ప్రియమారతనయుండు ఎంతో సుందరుడమ్మ తాను.
దేవునికి మహిమ కలుగును. మే నెల మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 2:30 గంటలకి మేఘం పట్టి వర్షం కురవడం మొదలెట్టింది. వర్షం వచ్చేస్తుంటే వాళ్ళందరికీ చెమటలు పట్టాయి. పొలాల్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి వర్షం అని పాకలకు దూరడం మొదలెట్టారు. ఆ నోట ఈ నోట ఫలానా వాడి ద్వారా వర్షం వచ్చిందని మొత్తం ఊరంతా పాకేస్తుంది. చివరికి యేసు రక్తం ఒక్కటే విజయాన్ని తీసుకొచ్చేదని ప్రపంచానికి చాటి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పాటలన్నీ మీరు చూస్తే గుండెల్లో కోత వచ్చినట్టు ఉంటాయి. ఇదొక పాడేది కదా పాట, యూట్యూబ్లో పెడతారు చూడండి. ఎన్నో గాయాలు గుండా వెళ్ళిన వాడిని, ఎన్నో అవమానాలు గుండా వెళ్ళిన వాడిని, ఎన్నో అపోహలు